ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వారం రోజుల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక కేరళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న మొన్నటి వరకు ఏపీ, తెలంగాణలో ముసురు పెట్టగా తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉండటం, అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. రానున్న 3 రోజుల్లో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధానంగా మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కొమరంభీం, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టంగా చెప్పింది. జూన్ మాసంలో వర్షాలు ముఖం చాటేసినా జూలై 3వ వారం నుంచి దంచుకొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి చేరటంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నేటి నుంచి మరో 5 రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పొలం మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.